ఎక్కువ మంది భక్తులు కానీ ఆర్తులు కానీ జ్ఞానులు కానీ విజ్ఞానులు కానీ వచ్చింది నా ప్లేస్ ఎక్కువగా. ఏమంటే నా కోరికలు తీరట్లేదు. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనతో అనేక ఆలోచన, సంకల్పం అనేక సంకల్పాలు, భావం అనేక భావాలు వస్తాయి. ఈ వాసనలు ఇంద్రియాలు, జ్ఞాన కర్మేంద్రియాలను తృప్తిపరచడానికి కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల సహకారంతో ప్రాణేంద్రియాల సహకారంతో ఈ సృష్టి అంతా ఉంది. అంటే సృష్టిని గుర్తించి గమనించి తెలుసుకుంటే మనసు ఉండాలి, బుద్ధి, చిత్తం, అహంకారం. లేదు నేనున్నాను, నేను స్కూల్కి వెళ్ళాను, నేనున్నాను నిద్రపోయి లేచాను, నేనున్నాను కలగంటున్నాను, నేనున్నాను లావుగా, నేనున్నాను సన్నగా అని నేను పదము సమస్త జీవరాశి కూడా వాటికి అవే ఐడెంటిఫై గుర్తు చేస్తాయి. కొత్తగా వెళ్ళి ఒకరింటికి వెళ్ళా, కుక్క చూస్తుంది, మామూలుగా కూర్చుంటుంది, నువ్వు గేట్ దగ్గర వెళ్ళినప్పుడు నిలబడుతుంది, నిలబడి పళ్ళు ఇలా అంటుంది, తర్వాత మరుగుతుంది. అదే యజమానితో మరుగుగా యజమాని సంబంధం వస్తే తోకాడిస్తుంది. దీన్ని బట్టి నేనే మాత్రమే ఉంది. నేను స్కూల్కి వెళ్తానంటాడు కదా, నా మనసు స్కూల్కి వెళ్ళింది, నా మనసు డ్యాన్స్ చేస్తుంది, నా మనసు ఇచ్చుంటుంది అందగా. కానీ నేనే శబ్దమే, నేను యొక్క శబ్దం, నేను యొక్క భావం, నేను యొక్క గమనించే లక్ష్యం, నేను యొక్క శబ్ద స్వరూపాన్ని గుర్తించడానికి గమనించడానికి తెలుసు కదా. అది ఇక్కడ లాభం నష్టం, పాపం పుణ్యం, మంచి చెడు, సుఖ దుఃఖాలు, భయాందోళనలు, ఒత్తిడి. ఈ ఒత్తిడితో అనేక విధాలుగా సతమతం అవుతూ శ్రేష్టంలో పడ్డ ఈగ, శ్రేష్టం అంటే ఉమ్మేశాం జిగురుగా, ఈగ పడితే ఏమవుతుంది జిగురికి, అక్కడే ఊబిలో పడ్డవాడు లేస్తాడా. ఆ విధంగానే ఆకాశమే ఊబి, ఆకాశం ఉన్నాడు కాలు పైకి కింద తీస్తాడు, అది భూమి ఉంటే పైకి కిందకి వస్తుంది. ఆకాశ భూమి అంటే శూన్యమో ఉన్నది అన్నాడు. ఓకే, శూన్యం ఉన్నది అన్న అన్నాడుగా. తను ఎలా ఉన్నాడు? శూన్యాన్ని గమనించేవాడిగా స్వయం సాక్షిగా, శూన్యాన్ని తెలుసుకునేవాడిగా స్వయం జ్ఞానంతో, శూన్యాన్ని గుర్తించేవాడిగా స్వయం స్మృతితో, శూన్యాన్ని అనుకునేవాడిగా భావించేవాడిగా నేనే ఉన్నాను శబ్దంతో. స్వయం శబ్దం సహజమే, స్వయం కదలిక సహజమే, స్వయం భావం సహజమే. అవిభాగంగా అపరిచ్ఛిన్నంగా నేనే ఉన్నా. అంటే నీకు నువ్వు రెండు అవ్వలేదు, ఒకటి అవ్వలేదు, నేనే స్వయంగా ఉన్నాను. నేనే స్వయంగా ఉన్నా అన్నప్పుడు ఒకటి కానీ అనేకంగా చెప్పే కదా. పరిపూర్ణంగా స్వయంగా నేనే ఉన్నాను, మౌనంగా స్వయంగా నేనే ఉన్నాను, ఆనందంగా స్వయంగా నేనే ఉన్నాను, అనుభూతిగా నేనే స్వయంగా ఉన్నాను, ఉనికిగా స్వయంగా ఉన్నాను. ఈ పదాలు ఉండే అస్థి అంటే ఉనికి అవగాహనతో, ఉనికి అనుభవంతో ఆనందంగా నేనేమున్నాను. అంటే సత్వ చిత్త ఆనందంగా, మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛతో, స్వతంత్రంగా నేనే ఉన్నానని స్వయం గమనిక, స్వయం స్మృతి, స్వయంగా తెలుసుకోవటం. అంటే స్వయంగా తెలుసుకోవటానికి ఉన్న జ్ఞానంతో, తన జ్ఞానంతో తాను గుర్తించడానికి, తెలుసుకోవటానికి, గమనించడానికి, అనుకోవటానికి, భావించడానికి సహజం కదా. నేను శరీరాన్ని అని నీ శరీరాన్ని గుర్తించడానికి, గమనించడానికి, తెలుసుకోవటానికి అంతరంగంగా బాహ్యంగా కూడా వేరొక శరీరం అవసరమా? లేదుగా. నీకున్న జ్ఞానం అదే తెలివి, అదే ఎరుక, అదే భావం, పదాలు వేరు. నీ ఆలోచనలు గుర్తించడానికి ఇంకో ఆలోచన ఇతరులు చెప్పక్కర్లేదుగా. నీ స్వప్నం గుర్తించడానికి ఇతరులు స్వప్నం అక్కర్లేదుగా. ఇక్కడ స్వయంగా ఉన్నా. అంటే స్వయం ఎలా ఉంది? పరిపూర్ణంగా ఉనికితో. స్వయంగా ఎలా ఉంది? పరిపూర్ణంగా, మౌనంగా, ఉనికితో, ఆనందంగా. అస్థి భాతి ప్రియం, నామం రూపం. అస్థి భాతి ప్రియం. అస్థి అంటే ఉనికి, భాతి అంటే ప్రకాశం, జ్ఞానం, ప్రియం ఆనందం. ఈ మూడు ఆత్మలక్షణాలుగా నామరూపాలు మిథ్య, అసత్యం, అజ్ఞానంగా విడగొట్టి వేదాంతాలు చెప్పడం జరిగింది. అది 100% కరెక్టే. కానీ నేను ఉన్నాను స్వయంగా నేనున్నప్పుడు నేను అజ్ఞానాన్ని అంటే ఎంత సహజమో, అజ్ఞానం ఉందని చెప్పడానికి జ్ఞానం కూడా అంత సహజంగా. నేనంటానికి ఎంత సహజం, నాది అనే భావన కూడా సహజమే కదా.